ప్రజావాణి పేరు మాత్రం చాలా పెద్దగా పెట్టిండు మన రేవంత్ అన్న. ప్రజావాణి. మళ్ళీ ఈ వాణిలా ఎవరు వాణి వినిపిస్తుంది, అసలు ఎవరు వాణికి వాల్యూ ఉన్నది? ఇది ప్రజావాణియా లేదా కాంగ్రెస్ వాణియా? కాంగ్రెస్లో కూడా ఇది కేవలం రేవంత్ వాణియా? ఏకపక్ష తీర్మానాలు, పోకడ నిర్ణయాలు, ఇదే ఇలా ప్రభుత్వ లక్ష్యమా? దీని మీద జర డిస్కస్ చేయడానికే మనతోని ఆల్ టైమ్ మన చిత్రగుప్త్ వెల్విషర్, మా అన్న ఆప్తుడు వంశీకృష్ణ గారిని జర డిస్కషన్కి రమ్మన్నాం. ఎందుకంటే ఆయన బాగా ఇందులో జర డీటెయిల్గా స్టడీ చేసిండు ఫ్రెండ్స్. సో వెల్కమ్ టు చిత్రగుప్త్ వంశన. నమస్తే. అందరికీ నమస్కారం. ప్రజావాణి, తెలంగాణ ప్రజావాణి. వెనకటి కొంతమంది ఏమో జై తెలంగాణ అని అన్నారు, తేల్లగాకే జానా అని చెప్పి అందరికీ చెప్పేసిరాన. ఇప్పుడు వీళ్ళేమో కొత్త పేర్లు తీసుకొని వచ్చారు, ప్రజావాణి. ఇది నిజంగా ప్రజావాణేనా అన్న? అంటే పాపం రేవంత్ అన్న చేసిన దాంట్లో చాలా మంచి పనులలో ఇది ఒకటి. సమస్య ఏంటంటే ఈయన ఎంత మంచి పని చేసినది ఆయనకు కూడా తెలియదు, ఆయనకి ఎవరు చెప్పట్లే. ఒకరోజు 2 రోజులు పోయిను మన పాత సీఎం క్యాంప్ ఆఫీస్, ప్రస్తుతము జ్యోతిబా ఫులే భవన్ అని పెట్టిండ్రు. దాంట్లో ఒకరోజు 2 రోజులు వెళ్ళింది. కానీ అది నాకు తెలిసి ఆయన చేస్తున్న చారిత్రక తప్పిదం. వారానికి ఒకసారన్నా పోవాలి ఆయన. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలకి పోతానన్నాడు అన్నాడు. ఫ్రైడే అని అన్నాడు. ఆయన చేసేది ప్రతిదీ నెగిటివ్ ఏం లేదు. ఇది చాలా మంచి ఇనిషియేటివ్, ఇది చాలా మంచి ఇనిషియేటివ్. దీని ప్రజల సమస్యలు ప్రజావాణి ద్వారా ముఖ్యమంత్రి గ్రీవెన్స్ సెల్ అంటే సమస్యలు పరిష్కరించే ఒక వేదిక. దీని నేపథ్యం, దీని అవసరం ఎందుకు వచ్చింది, కొంచెం మనం చరిత్ర కూడా తెలుసుకోవాలి. నేను ఎప్పుడు అంటూ ఉంటా కదా, 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజా సమస్యలు నేరుగా ముఖ్యమంత్రికి వచ్చి విన్నవించుకునే పరిస్థితి వచ్చింది. అంటే మనము ఏ స్థితిలో ఉన్నాం, మనం దీని నేపథ్యం ఆలోచిస్తే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు. 1945లో యూరోప్ పూర్తిగా విధ్వంసం అయిపోయింది. జర్మనీ పాపులేషన్ 5 కోట్లు ఉంటే 30 నుంచి 40 లక్షల మంది యువకులు చనిపోయారు యుద్ధంలో. అంటే ఒక దేశం 30 నుంచి 40 లక్షల మంది యువకులు చనిపోయినంటే అది లేచి నిలబడదు ఇక మళ్ళీ దేశం. కష్టం. జపాన్ 30 నుంచి 40 లక్షల మంది యువకులు చనిపోయారు. అంటే 15 నుంచి 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు దాదాపు 30 నుంచి 40 లక్షల మంది. ఎంత లెక్క కూడా లేదు ఎంతమంది చనిపోయినారు. లేచి నిలబడదు మళ్ళీ దేశం. అది అవి లేచి నిలబడి ప్రపంచ శక్తిగా ఎదిగినాయి కేవలం 20-25 సంవత్సరాలు. సౌత్ కొరియా పూర్తిగా విధ్వంసం అయిపోయింది 1955 ప్రాంతంలో యుద్ధంలో. ఫస్ట్ సెకండ్ వరల్డ్ వార్ లో విధ్వంసం అయింది, మళ్ళీ కొరియన్ వార్ లో విధ్వంసం అయింది. అది లేచి నిలబడి మొన్నదాకా మనకన్నా పెద్ద ఎకానమీ ఉండే, 2 కోట్ల జనాభా. అది మనది 135 కోట్ల జనాభా కన్నా వాళ్ళ జీడిపి మనకన్నా ఎక్కువ ఉండే. సౌత్ కొరియా టిల్ రీసెంట్లీ మనకన్నా ఎక్కువ ఉండే. అది మన పరిస్థితి. అక్కడ ఐఏఎస్ ఆల్ ఇండియా సర్వీసెస్ వ్యవస్థ లేదు. ఐఎన్ ఫ్రేమ్వర్క్, సర్దార్ పటేల్ గారు ఇంపీరియల్ సివిల్ సర్వీసెస్ ని మార్చి ఇండియన్ సివిల్ సర్వీసెస్ వీళ్ళంతా దేశాన్ని ఉద్ధరించేస్తారు, దేశానంతా కిందికి చేసేస్తారు, ప్రపంచ స్థాయిలో భారతదేశం నిలబెడతారు అనుకొని వీళ్ళని తయారు చేస్తే వీళ్ళ కార్లు, బంగ్లాలు, వంటోళ్ళు, మాలీలు, పెద్ద పెద్ద బంగ్లాలు అవన్నీ కూర్చొని బంగారు బిస్కెట్లు. తెలిసిందే కదా మనకి. ఒక ఐపీఎస్ వ్యవస్థనైతే ఇంతవరకు బాగా పనిచేసింది, దాంట్లో మనం తప్పట్టడం లేదు. ఎందుకంటే దేశాన్ని రక్షణ కవచమై కాపాడుతున్న పోలీస్ వ్యవస్థని వాళ్ళు ఫేర్లీ బాగానే నడిపిస్తున్నారు. అది కూడా స్టార్ట్ అయింది డిటరేషన్. త్వరలో అది కూడా ఈ ఐఏఎస్ లెవెల్కే వస్తుంది, ఎక్కువ దూరం ఏం లేదు. మరి వీళ్ళంతా ఉండి ఇంత ఉద్ధరిస్తే ముఖ్యమంత్రి స్వయంగా గ్రీవెన్స్ సెల్ పెట్టాల్సిన పరిస్థితి ఎట్లా వచ్చింది? అంటే ఎవరు పని చేయాలి చేస్తే ఇది ఎందుకు ఉంటుంది? 10 years నేను కేసీఆర్ కాదు, మీ విమర్శని కాదు, స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఆయన నేను ఇది చేస్తా అది చేస్తా 2 నంబర్లు ఇచ్చి నాకు ఫోన్ చేయండి నేను అన్ని చక్కబెట్టేస్తా అని చెప్పి తర్వాత సైలెంట్ గా గ్రీవెన్స్ సెల్ అనే కాన్సెప్టే లేదుగా. మీకు సమస్య వస్తే మీరు పోయి లోకల్ ఎమ్మెల్యేకి చెప్పుకోవడం తప్ప మీకు వేరే ఆప్షన్ లేదు. మిమ్మల్ని అసలు కాపాడేవాడు లేడు. ఇంకా అసలు తిరిగి జనాలు వెక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక ఆశా కిరణంగా వచ్చింది ప్రజలకి. ఒక సమస్య వస్తే సరే కష్టం ఉన్నా హైదరాబాద్ వస్తున్నారు, వచ్చి అక్కడ వేస్తున్నారు, అవి ఫార్వర్డ్ అవుతున్నాయి, ఆఫీసర్స్కి ఫార్వర్డ్ అవుతున్నాయి, వాళ్ళు సమస్యని పరిష్కారం చేయాలి. కానీ ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలనే ఆలోచన విధానమే లేని అధికారులు ఇప్పుడు డైరెక్ట్ గా చేయనోడు ముఖ్యమంత్రి చెప్తే చేస్తారా? అంటే మీరు అనేది ఏంటంటే దే డోంట్ నో వాట్ దే డోంట్ నో.
చేయాలనే ఆలోచన విధానమే లేదు. 90% అధికారులకి ఫైల్ క్లోజ్ చేసుకున్నామా, ఇది కంప్లీట్ చేసినామా, వెళ్ళిపోయినామా, అంతే. ఇక దాంట్లో మాకేమొస్తుంది నెక్స్ట్. అంటే నేను కీడేంచి మేలేస్తాను కాబట్టి వంశన్న, రేవంత్ అన్న దృక్పథం తెలిసిన వాళ్ళకు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గిరీష్ని అడిగారు అనుకో, మరి రేవంత్ అన్న మంచోడు అని చెప్తా. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారిని తీసుకొచ్చి మీరు ఇక్కడ ఇంటర్వ్యూ చేసిరు అనుకో, అరే ఆ ఫైల్ అన్ని చూసుకొని ఏడేడ పెట్టాలో ఆలోచిస్తాడు మనోడు అని చెప్పి ఆయన చెప్తాడు. అయితే రాజకీయాలు పరాష్కాలు అవన్నీ పక్కకు పెడితే దీనివల్ల నిజంగా ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా? 100% ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? 100% అవుతుంది. దీన్ని రోజు కింద పటిష్టంగా చేసుకుంటూ వస్తున్నారు. దీనికి ఒక చాలా మంచి ఐఏఎస్ ఆఫీసర్ దీన్ని ఇన్ఛార్జ్ గా పెట్టారు, దివ్య దేవరాజన్ అని మంచి కమిటెడ్ ఆఫీసర్. ఉన్న ఈ కులిపోయిన చెత్తలా ఆమె ఒక స్వర్ణకమలం, ఏది మన స్వాతి ముత్యాలు అంటారు కదా, ఐ మీన్ రియలీ నైస్ ఆఫీసర్. ఆమె ఏదో చేయాలనే ఉద్దేశంతో పని చేస్తున్నారు. మనం మంచిని కూడా మెచ్చుకోవాలి కదా, మంచిగా. సో ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ప్రజావాణిని పెద్ద ఎత్తున పటిష్టం చేసి నెక్స్ట్ ఇప్పుడు ప్రపోజల్ ఏంటంటే ఏ సమస్య వచ్చినా గ్రీవెన్స్ రిజిస్టర్ అయి నంబర్ అయిందంటే గ్రీవెన్స్ పిటిషనర్కి అంటే బాధితుడికి బాధితుడే ఒప్పుకోవాలన్నాడు, నాది సమస్య పరిష్కారం అయింది అని ఒప్పుకోవాలి. ఒప్పుకునేదాకా నువ్వు వాళ్ళు చేయాల్సిందే దాన్ని. అట్లీస్ట్ 50-60 50-60% అయితే సమస్యలు చేయగలిగినవే ఉంటాయి, కొన్ని చేయరాని ఉంటే దానికి ఎవడేం చేయలేడు. చేయగలిగినవి కూడా వీళ్ళు ఎందుకు చేయరంటే చేయాలనే ఆలోచన లేనే లేదు వీళ్ళకి అధికారులకి. ఇప్పుడు ఎందుకు ఈ ముళ్ళు గుచ్చితే ఎట్లా పోతుంది, ఇది ముళ్ళు కాదు వాళ్ళకి ఇంకా అనేది గుచ్చాలి. ఇప్పుడు వేసి గుచ్చితే ఆ వ్యవస్థ గిన రేవంత్ అన్న నిజంగానే తీసుకొస్తే మళ్ళీ ఇంకో టర్మ్ గెలుస్తాడు ఎలక్షన్. ఆయనకి ఎవరు చెప్తలేడు ఇది. విన్నాడు కదా అన్న ఆయన, ఎందుకు విన్నాడు? చెప్పేవాడు అంటే వింటాడు, ఎందుకు విన్నాడు? 100% వింటాడు. మన సిస్టమ్ నుంచి వచ్చినోడే కదా, సంఘ పరివార్ సిస్టమ్ నుంచి వచ్చినోడే కదా. మధ్యలో వినడు అనేది అంటే హెడ్ రెగ్యులేటర్ కరెక్ట్ గానే ఉండేనట, క్రాస్ రెగ్యులేటర్ అయితే డేంజర్ అయిందంట. క్రాస్ రెగ్యులేటర్ నేను వినడు అనేది నేను అనుకుంటలేదు. వినకపోతే ఎందుకు పెట్టిండు మరి? ఎవరో ఒకరు చెప్పబట్టాయి కదా. లేదా ఇప్పుడు కానీ డెసిషన్ మీరు అన్నది వాస్తవం, డెసిషన్ క్యాపబిలిటీ అర్థం చేసుకుంటే చెయ్యాలి అనుకుంటే ఇట్లా తీసుకుంటాడు, అంతే తీసుకుంటాడు, చేస్తాడు. చేయాలి అనుకుంటే మాత్రం చేస్తాడు. కాకపోతే దోస్తానా ఆయనకు చెడిపోయే దోస్తానా ఎక్కువ ఉందని అంటారు. చెవులు కొరికే దోస్తానా, చెడిపోయే దోస్తానా చెప్తాం కదా. మంచి పెట్టుకుంటే మంచిదే, చిత్రగుప్త అడ్వైజర్ పెట్టుకోమంటే మంచిగా ఉంటుంది, కానీ పెట్టుకోడు కదా. మా యూట్యూబర్ ఏమంటారు బట్టలు కొడతాను, గుడ్డలు కూడా తీసి కొడతా అంటాడు. రేవంత్ అన్న ఇవన్నీ అవసరం లేని మాటలు, ఇమేజ్ దిగదార్చుకునే మాటలు బంద్ చేసి మీరు ఒక మంచి ప్రోగ్రామ్ చేసింది. ప్రజావాణి ప్రజలకు నిజంగా పనికొచ్చే కార్యక్రమం ఇది. దీనివల్ల ఆఫీసర్లకి ఒక భయం ఏర్పడదు. ఇదేంటన్నా నాయన 75 అనేది అలవాటు లేని కొత్తగా పని చేయమంటున్నారు, మాతోటి ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయమంటున్నారు. అసలు వీళ్ళకి ప్రాబ్లం రిజాల్వ్ చేయాలనే ఆలోచనే లేదు. 90% అధికారులకు లేదు, 10% మందికి ఖచ్చితంగా ఉంది. లేని వ్యవస్థ ఇప్పటికి కొలాప్స్ అయిపోతుండే. మంచి ఆఫీసర్ లేరని కాదు, ఉన్నోని కూడా పనిచేయనియారు. మెయిన్ సమస్య ఏంటంటే 90% మంది ఐఏఎస్ ఆఫీసర్లకి మేము ఎగ్జామ్ పాస్ అయ్యి వచ్చినాం అంటే మా లోపల ఏదైనా మానవాతీత శక్తులు లేని, మాలో మానవాతీత శక్తులు లేని మేము ఎట్లా పాస్ అయినాం ఎగ్జామ్? కాము కదా అయినాము అంటే ఇంక నువ్వేదరా నాకు చెప్పేది, నేను ఆ ఎగ్జామ్ పాస్ అయ్యి వచ్చినా ఇంక నువ్వేదో నాకు చెప్పేది అనే ఆలోచన విధానం ఏ మనిషికి అన్నీ తెలియవు. ఏ మనిషికి అన్నీ తెలియవు. అంటే లైఫ్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. మీకు తెలుసుకోవాలి అది. మీరేమి మానవాతీత శక్తులు లేవు మీకు, మీరు మనుషులే. మీరు ఇంత అద్భుతాలు చేస్తే మరి జపాన్ జర్మనీ అవన్నీ అభివృద్ధి చెంది మనం ఎందుకు చెందట్లే? మళ్ళీ 2014 అదే ఆఫీసర్లు కదా. నిర్మలా సీతారామన్ గారు కూడా లాస్ట్ టైం మన బడ్జెట్ సమావేశంలో మాట్లాడుకుంటే యాక్చువల్లీ మేము మిడిల్ క్లాస్ కి బడ్జెట్ ఎప్పుడో చేద్దామని అనుకున్నాము. ఇట్ ఈస్ అ బ్యూరోక్రసీ దట్ స్టాప్డ్ us. అన్నెసెసరీ బ్యూరోక్రసీ మధ్యలో ఆపినరు. 2014 వరకు భారతదేశంలో సరిగా రోడ్లు కూడా లేవు. ఇప్పుడు మరి ఎట్లా? మరి అదే వ్యవస్థ కదా, మారింది ఏమున్నది? డెసిషన్ మేకర్ ఒక్క ప్రైమ్ మినిస్టర్, కొందరు మంత్రులు, అంతే కదా. వ్యవస్థ అంతా అదే. అంతే. మరి కులిపోయిన వ్యవస్థ సపోర్ట్ ఆఫ్ దిస్ వ్యవస్థ. నిర్మలా సీతారామన్ గారు కూడా కొంచెం యాడ్ ఆన్ అంటే మనం మాట్లాడింది. నేను ఎప్పుడు చెప్తా కదా, దేశము సుభిక్షంగా ఉంది, ఇంతో బతుందంటే రాజకీయ నాయకులే. అధికారులకు అప్పచెప్తే బంగ్లాదేశ్ కి, పాకిస్తాన్ కి, శ్రీలంకని అమ్మేసి ఆ పైసలు తీసుకుని అమెరికాలో సెటిల్ అవుతారు పోయి. అధికారులకి వదిలిపెడతారు దేశాన్ని. కొత్త ఐలాండ్ కూడా కడతారు, కైలాస టైప్ లో వీళ్ళు కూడా వేసుకుంటారు. వీళ్ళ ఆశకు అంతులేదు, ఎంత దినాలో తెలియదు.
అడగోలు తింటారు. ఏం చేస్తారు రా తిని ఏడిపోతారు. భూమి మీదే కదా బతకాలి, అన్నమే కదా తినేది, వేరే ఏమైనా తింటారా? కొందరు మధ్యప్రదేశ్లో దొరకలేదు వాళ్ళు 250 కోట్లు 3 ఏం చేస్తారు? అయితే దీనికి నేను ఏమంటా అంటే ముఖ్యమంత్రి గారికి చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ ఆయన ఫంక్షనల్ అడ్మినిస్ట్రేషన్ అన్ని చూసుకోవాలి కాబట్టి అంటే యూట్యూబ్ కొంచెం మానిటర్ చేస్తుంది కదా. నేనేమంటున్నా మంచి కూడా చెప్తాము. నేనేమంటున్నా వంశన్న, ఐడియల్గా ఇప్పుడు ఎవరైతే మీరు మంచి ఐఏఎస్ ఆఫీసర్ని డిప్లాయ్ చేసారు అండ్ షీ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్ జాబ్, మంచిగా చేస్తున్నారు అని చెప్తున్నారు. నేనేమంటా అంటే దీనికి ఒక థర్డ్ పార్టీ నేతృత్వంలో రివ్యూ జరగాలి. ఒక థర్డ్ పార్టీ అంటే ఇంపాక్ట్ అసెస్మెంట్ చేస్తే నేను ఇదే చెప్దాం అనుకున్నా. భలే చెప్పినావు నువ్వు, కార్పొరేట్ సెక్టర్ పనిచేసావు కదా, మీరు ఈ ప్రోగ్రామ్ తెచ్చాను, దీన్ని మీరే రివ్యూ చేయండి. అరే నేను చేసిన ఈ ప్రోగ్రామ్ వల్ల ఎంతమందికి ఉపయోగపడుతుంది, ఎంతమంది బెనిఫిట్ అవుతున్నారు, ఎవరైతే పని చేస్తలేరో అస్సలు నీచమైన పని చేయని డిపార్ట్మెంట్ దీంట్లో అంటే ఫారెస్ట్. నేను చూసిన దాంట్లో నువ్వు ఏమైనా రాయి, మళ్ళీ చెత్తనే రాస్తాడు దాంట్లో, మళ్ళీ రిప్లై. ఈ ఉండే రాకేష్ మోహన్ డోబ్రియాల్ అని ఒక చాతగాని అసమర్థ దిక్మాలిన ఆఫీసర్, దరిద్రం వదిలి అయిపోయింది, దరిద్రం పోయి 1 నెల అయింది, కొత్త ఆమె వచ్చిండ్రు ఆఫీసర్. మనం ఎందుకు టచ్ చేస్తలేమంటే పాపం ఆమె వచ్చి 4 రోజులు అయింది. ఇప్పుడే మొత్తం బర్డన్ వేసి ప్రెజర్ పెట్టొద్దని. ప్రజావాణిలో ఎలాంటి ఉపయోగం లేని డిపార్ట్మెంట్ అంటే ఇది ఒకటే, ఫారెస్ట్. వాళ్ళు పని చేయరు ఎట్టి పరిస్థితుల్లో. అటవీ కదన్న, ఆటవికంగానే ఉంటుంది. ఈ ఏదైతే ఉన్నదో మన టిఎన్ గోదావర్మన్ అది ఉంది కదా సుప్రీంకోర్టులో కేసు, అది వచ్చిన తర్వాత వీళ్ళకు ఒక రకమైన ధైర్యం వచ్చేసింది. మేము ఏం చేసినా ప్రొటెక్షన్ ఆఫ్ ఫారెస్ట్. అన్ని తెలిసిన మీ కథ. 4 లక్షల ఎకరాలు పూడు భూమి కింద అమ్ముక దొబ్బింది, పట్టాలు ఇచ్చేసింది, మొత్తం తెలుసు మీ కథ. అగేన్స్ట్ సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్, అగేన్స్ట్ దేర్ ఇస్ నో ప్రొవిజన్ అండర్ లా. 4 లక్షల ఎకరాలు పట్టాలే చేయడానికి ROFR చట్టంలో అసలు ప్రొవిజనే లేదు. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎన్వైరన్మెంటల్ స్కామ్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ హ్యుమానిటీ. నాకు తెలిసి ఇంతకన్నా పెద్ద ఎన్వైరన్మెంటల్ క్రైమ్ జరుగుండదు దానికంటే పెద్ద ప్రపంచ చరిత్రలో. దానికంటే పెద్ద చేశారు. ఇట్ వాజ్ లెడ్ బై రాకేష్ మోహన్ డోబ్రియాల్. ఆయన అసలు ఒక ట్రిబ్యునల్ పెట్టి వీళ్ళందరినీ, దాన్ని కూడా ఎవరో ఒకరు ప్రజావాణిలో వేయాలి. 19 లక్షల ఎకరాలు మీ పేరు మీద వేద్దాం ప్రజావాణిలో. 19 లక్షల ఎకరాలు పేరు మీద వేద్దాం ప్రజావాణిలో. రోజు మేము చెప్తా ఉంటాం 19 లక్షల ఎకరాలు అని. ఆయన రిటైర్మెంట్ బెనిఫిట్స్ సీజ్ చేయరు. హీ హాజ్ డన్ ఏ అన్రిపేరబుల్ లాస్ టు ది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అరే ఆడ జింకలు పులులకు దొరకద్దు అని చెప్పి కవాసాకి నింజాలు వాడుతున్నాయట. టోల్ గేట్లు పెట్టిండు వాళ్ళకు, వాటికి జర దొరకాలి కదా, టోల్ గేట్లు పెట్టిండు. ఈ టోల్ గేట్లు పెట్టిండ్రు చెప్పి వేరే జంతువులకు కూడా కరెక్ట్ దొరుకుతలేవు. పులులు డిప్రెషన్కి పోయి చచ్చిపోయినాయి, సూసైడ్ చేసుకున్నాయి, స్లీపింగ్ పిల్స్ వేసుకుని. ఇట్లాంటి పరిస్థితులలో ఫారెస్ట్ పెట్రోల్ పంపులు వచ్చినాయి. పెట్రోల్ పంపులు చీతాబి పీతా ఎలా ఇదే తెలిసింది మాకు. చీతాబి పీతా మౌంటైన్ డ్యూ అడ్వర్టైజ్మెంట్ కాదు, చీతాబి పీతా పెట్రోల్. మనము సరే హాస్యరసం మధ్యలో కొంచెం ఉంటుంది గిరీష్ దగ్గర, నో డౌట్. కానీ ఇది ఎవరన్నా రేవంత్ అన్నకి మేమైతే పోయి చెప్పలేము, మాకు ఆయన అపాయింట్మెంట్ తీసుకునేంత కెపాసిటీ మాకు లేదు. నిజంగా తీసుకోవచ్చు, పెద్ద కష్టమేం కాదు. కానీ ఎవరో ఒకరు చెప్తారని అనుకుంటున్నాము. మీరు చేసింది ఇది ప్రజాపాలన ఇనిషియేటివ్ కింద ఏదైతే ప్రజావాణి ఉన్నదో చాలా అద్భుతమైన మీ ఇనిషియేటివ్. అంటే మన ఏమంటారు దాని తెలుగులో, పథకం కాదు, ఇనిషియేటివ్ని పదం గుర్తొస్తలేదు. ఈ ప్రజావాణి వ్యవస్థ ఏదో తీసుకొచ్చిందో చాలా అద్భుతమైన ఆలోచన. మీకు ఎవరిచ్చిందో మీకే వచ్చిందా, రావచ్చు, మీకు రాకూడదని లేదు. మీరు కింద నుంచి కొట్లాడొచ్చిన వ్యక్తి అన్ని చూసాను కింద. అయితే ఈ ఆలోచన మంచిదే కాదని అంటలేదు, ఆచరణ కూడా జరుగుతుంది. కేసీఆర్ గారు కూడా ఆయన మేనిఫెస్టో పెట్టిండు. కేసీఆర్ పెట్టిండు కానీ చేయలే. ఈయన నేను ఏమంటున్నా, మేనిఫెస్టో ఫస్ట్ పాయింట్ ఇదే. ఈయన పెట్టలే కానీ చేసిండు. దాన్ని ఇంకా కేజ్రీవాల్ కూడా చేసిండు. ఇట్లా కేజ్రీవాల్ కూడా దర్బార్ పెట్టిండు. వాడు దొంగ, వాడేం చేయలేదు. కాకపోతే గజ్జలు కట్టుకొని డాన్స్ ఆడాడు గుమ్రు సోట్ లెక్క. ఉత్తరప్రదేశ్ లో నడుస్తుంది, అద్భుతంగా నడుస్తుంది. ప్రాపర్ గా మెసేజ్లు వస్తాయి, రిజాల్వ్ చేసే యోగి కదా, భయం కదా. మీరు ఆ టైప్ లో ఉండాలి. భయం పెడితే తప్ప అధికారులు పనిచేయదు. మా రేవంత్ అన్న యోగి గారికి టఫ్ కాంపిటీషన్ ఇస్తాడు అన్న. నిజంగా చేయాలనుకుంటే నేను సపోర్ట్ చేస్తాను. చేయాలంటే ముండోడే తక్కువడే కాదు. నాకు యోగి గారు అంటే అభిమానం ఉండొచ్చు, కానీ నా అనుభవం
రేవంత్ అన్న ఈయనడే మనోడే కదా, మనోడు నాకు సీనియర్, మనోడే గెలవాలా అన్నా, నేను ఓడిపోతా కానీ మిమ్మల్ని గెలిపిస్తారు రేవంత్ అన్న. సో థ్యాంక్ యూ సో మచ్ వంశన్న, మీరు వచ్చి మంచిగా ప్రజావాణి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో రేవంత్ అన్న గుడ్ సజెషన్ ఫర్ యూ. చిత్రగుప్తులకు ఇట్లాంటి యూనిక్ వస్తాయి, పంచాయతీలు కాకుండా మంచిగా కొన్ని నీట్ కథనాలు వస్తాయి విత్ బ్యూటిఫుల్ సజెషన్స్.